రవి, నీ హార్ట్ బీట్ ఎలా ఉంది? చాలా మజా వచ్చింది. హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది. కాకపోతే డబుల్ సూపర్ ఓవర్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందే నాకుంది. సరే రవి, సెకండ్ సూపర్ ఓవర్ కి ముందు మీ చేతిలో బంతుంది. అలాగే ఆవేష్ ఖాన్ కూడా బౌలింగ్ వేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపించింది. మరి మీకెప్పుడు తెలిసింది మీరే బౌలింగ్ వేస్తున్నారు అని? మా ఇద్దరికి చెప్పారు సిద్ధంగా ఉండమని. కాకపోతే ఇద్దరు రైట్ హ్యాండర్స్ రావడం, ఆ వైపు బౌండరీ లైన్ కొంచెం దూరంగా ఉండడంతో నన్నే బౌలింగ్ వేయమన్నారు. మరి నువ్వు ఎలాంటి ప్లాన్ వేసుకున్నావు? ఎందుకంటే కేవలం 11 పరుగులనే కాపాడుకోవాలి కదా. స్టంప్ టు స్టంప్ బౌలింగ్ వేయాలి, బ్యాక్ ఆఫ్ లెంత్ లో బౌలింగ్ వేయాలి అని ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే ముందుకు వచ్చి ఈజీగా షాట్స్ ఆడడానికి వీలుండదని. బ్యాక్ ఫుట్ వెళ్ళి షాట్స్ ఆడితే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని నాకు తెలుసు. ఓహో, అందుకేనా ఫస్ట్ బంతి బ్యాక్ ఆఫ్ లెంత్ లో వేసావు? అవును, అందుకే. అలా చేయడం వల్ల బ్యాక్ ఫుట్ కు వెళ్ళి షాట్ ఆడినప్పుడు పవర్ అనేది పూర్తిగా జనరేట్ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఇంటర్నేషనల్ క్రికెట్ లో సూపర్ ఓవర్ వేయడం, 11 పరుగులని డిఫెండ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. దేశం తరపున ఆడి సూపర్ ఓవర్ లో టీం ని గెలిపిస్తే అంతకన్నా గొప్ప ఆనందం ఇంకేముంటుంది చెప్పండి అని అన్నాడు రవి బిష్ణోయి. నిజంగా బిష్ణోయి బౌలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వేశాడు. సూపర్ ఓవర్ లో కేవలం 11 పరుగులను డిఫెండ్ చేయడం చాలా కష్టం. అది స్పిన్నర్ అయితే ఇంకా కష్టం. కానీ బిష్ణోయి మాత్రం తన స్పిన్ మాయాజాలంతో కేవలం ఒకే ఒక్క పరుగిచ్చి 2 వికెట్లను కూల్చడం మాత్రం ఆసమ్. అసలు నిజం చెప్పండి ఫ్రెండ్స్, రవి బిష్ణోయి బౌలింగ్ కి మీరు ఫిదా అయ్యారా లేదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి.